ఓర్ని పండగ నిన్ననేనా? నేనేమో ఇవ్వాలనుకున్నా. నిన్ననే పండగ ఏది ఉంటే మంచిగా క్రాకర్స్ తెచ్చి మా పిల్లలతో పాటు మంచిగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. నేను గింత ఘోరంగా పిచ్చి పని చేస్తానని అసలు అనుకోలేదు. నేను ఒక్కదాన్నే ఉన్న ఊరు మొత్తం పండగ చేసుకున్నది అనుకున్నా. కానీ నేనే కాదండి, నాలా ఇంకో బ్యాచ్ కూడా ఉందన్నమాట. మా ఇంటి పక్క అమ్మాయి కూడా క్రాకర్స్ గిట్లా ఏం చేయలేదు. ఇవాళ పండుగ అనుకొని తను నిన్న కూడా చేసుకోలేదన్నమాట. నాకు ఇవాళ పొద్దున్నే తెలిసింది. కొంచెం బాధగా ఉన్నా కానీ కొద్ది తర్వాత అయితే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాలా ఇంకొకరు కూడా ఉన్నారు కదా అని చెప్పి. మన ఆలోచనలు ఎట్లుంటాయంటే మన ఇంట్లో కరెంట్ ఉన్నా లేకున్నా పక్కన ఇంట్లో మాత్రం కరెంట్ ఉండొద్దు అన్నట్టు ఉంటది. కానీ నేనైతే ఆ బ్యాచ్ కాదన్నమాట. పండుగ రోజు పప్పు వండుకొని తెల్లారి చికెన్ తెచ్చుకొని తింటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము ఉన్నాం చూడండి మరిగా. ఇక నిన్న పండుగ కాదు కావచ్చు అనుకుని పప్పు కర్రీ చేసుకున్నాం. చేసేదేం లేక తెల్లారి బావ చికెన్ తెస్తే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. చికెన్ లోకి టమాటా వేస్తేనే బావకి ఇష్టం అన్నమాట. అందుకని టమాటా వేసి మరీ చేస్తున్నా. నాకు చికెన్ లోకి గ్రేవీ కాకుండా మంచిగా ఫ్రై లాగా చేసుకొని తింటే ఇష్టం. బావకేమో పులుసు పెడితేనే ఇట్లా టమాటా వేస్తేనే. అవునండి, అడగడం మర్చిపోయా, మీరు నిన్న చేసుకున్నారా మరి ఎవరు చేసుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు.